కాలేజీలో కూడా ఈ ప్రోగ్రామ్ జరపడానికి ఈ అకేషన్కి మీ అందరికీ అలాగే దాతలు జైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తరఫున ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజేందర్ గారు, ఈ సభలో పార్టిసిపేట్ చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు హైదరాబాద్కు చాలా శుభదినము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి ఈ తెలంగాణకు హరితహారం అనేటటువంటి ప్రోగ్రాము మొత్తము రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి అని చెప్పేసి, మనకు ఎప్పుడైతే తెలంగాణ అంతా హరితంగా మారుతుందో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరువు ప్రాంతాలన్నిటికీ కూడా వర్షపు నీరు లభించి కరువు అనేది కంప్లీట్గా వెలివేయబడుతుంది అని చెప్పేసి, అట్లాగే మన నేచర్, ప్రకృతి మానవాళి అందరికీ కూడా ఎంతో ఆపద్బంధువు లాంటిది. ఈరోజు నేచర్ వల్లనే మనం ఈరోజు ప్రాణులం అంతా కూడా ఈ భూమిపైన బ్రతకగలుగుతున్నాం. అట్లాగే ఒక బయోడైవర్సిటీ, ఈ ప్రకృతిలో ఉండాల్సినటువంటి ప్రాణులు, వృక్షాలు, ప్లాంట్స్, మిగతా తదితర జీవులు అందరూ కూడా దీంట్లో బ్రతకాలి అంటే మనకు బయోడైవర్సిటీని మనం ఇంప్రూవ్ చేయాలి. ఆ బయోడైవర్సిటీని ఇంప్రూవ్ చేయాలి అంటే ఫారెస్ట్ కవరు మనకు మినిమం 33% ఉన్నట్లయితే తెలంగాణలో ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, వర్షాలు కురుస్తాయి, బయోడైవర్సిటీ పెంపొందుతుంది, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవిత ప్రమాణాలని పెంచడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తెలంగాణని సస్యశ్యామలం చేయడంలో ఇది ఒక ప్రాథమిక, ఒక కోర్ యాక్టివిటీగా దీన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వారు, అన్ని స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రజలతో సహా అన్ని వర్గాల వారు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ హరితహారం ప్రోగ్రామ్ని మనం ఈరోజు ప్లాంట్ చేయడమే కాకుండా మనం ప్లాంట్ చేసినటువంటి ప్రతి ప్లాంట్ కూడా బ్రతికే విధంగా మనము ప్రొటెక్ట్ చేసి దాన్ని సాది మన చిన్నపిల్లల్ని మన కుటుంబంలో ఎలా కేర్ తీసుకుంటామో, they do their own self-study, they just spend time, and the kind of activity that provides there is, it facilitates the learning process, the self-driven learning process. So if educational environment also, the academic environment, in case it has to improve on this campus, and I am sure the green cover will help in a big way. So taking it as a part of the entire overall development of the academic environment on the campus, apart from giving something to the nature back, this tree plantation and then improving the tree cover on the campus would be a laudable goal. And I request all the students, the faculty, the principal and everybody present here to be a part of this noble cause. And you would be doing your bit as a part of your social responsibility, and you would set an example as a good citizenship. I also thank and congratulate the Jain drip irrigation system for having come forward to put up this system for maintenance of these plants, for sustenance of these plants. It's a good gesture on their part. They are giving it free, and moreover, I request Mr. Rajendra and his team to come every now and then, see for themselves whether the drip is working or not, and whether it is maintained properly or not. All stakeholders, all of us together, let us make Nizam College a green covered campus, and also bring back the reputation of Nizam College, which the college was enjoying all the days in the yesteryears. I thank you all for being part of this great program. Thank you. Sir,
కూర్చోండి సార్ సార్ కూర్చోండి సార్ 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 వాటర్ వచ్చి వాటర్ వచ్చి తీసుకున్నాను పార ఉంది సార్ ఎక్కడ సార్ క్యాప్ క్యాప్ అదేనా క్యాప్ వస్తుంది సార్ ऐसा पलटा दो ना तो कैप मेरा फेस नहीं दिख रहा हाँ चलो राइट సార్ డీసీ సార్ మీరు ఇటు రండి సార్ ఇలా రండి సార్ ఇటే సార్ ओके सर వాటర్ పోసేస్తే ఒక ఫోటో తీసుకున్నాను